హాయ్, ఐఎమ్ లెస్సీ. ఏం కావాలమ్మా? న్యూ జాయినింగ్ సార్. అడ్మిషన్ బ్లాక్ ఎక్కడ సార్? అటువైపు వెళ్ళి లెఫ్ట్ తీసుకోమ్మా, బ్లాక్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు సాయి కుమార్. నేను మీ క్లాస్ టీచర్ని. ఈరోజు మీ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఫస్ట్ బెంచ్ నుంచి మొదలుపెడతాం. నా పేరు ఆఫ్రిన్ సార్. మహాలక్ష్మి సార్. నా పేరు అఖిల్. నా పేరు వెంకట్. Shall I get in, sir? ఫస్ట్ నేనే లేట్ అమ్మా. బస్ లేట్ అయింది సార్. సరే వచ్చి కూర్చో. హాయ్, నా పేరు మహా. అఫ్రిన్. బ్రో ఒకసారి వెళ్ళారా? వస్తున్నా బ్రో. ఈరోజు క్లాస్ అయిపోయిందమ్మా. నోట్ చేసుకుని నెక్స్ట్ పీరియడ్ ల్యాబ్ కాబట్టి ల్యాబ్కి వెళ్ళి ఎక్విప్మెంట్ తీసుకుని ఫీల్డ్కి రండి. నేను మీతో జాయిన్ అవ్వచ్చా? సరే.
స్టార్ట్ చేద్దాం. పాకెట్స్లో ఏమైనా ఉంటే బయటపడే. పులిహోర, అదే మార్నింగ్ నుంచి అలా ఉన్నాం. హెల్త్ బాగాలేదు అందుకే. మార్నింగ్ ఆ అమ్మాయి అలా వెళ్ళిపోయింది. అంటే పర్సనల్ ఇష్యూ అని చెప్పాను, అందుకని వాళ్ళ ఇంట్లో పూజలు అవి చేస్తారని చెప్పి వెళ్ళిపోయింది. ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? వెళ్ళేస్తే వెళ్ళిపో. ఏంట్రా మా చెల్లి నేర్పిస్తున్నారంటే ఏంటి? అవును, ఏడిపిస్తా. నీకేంటి? నా ఇష్టరా, నీకేంటి? రే అక్కడ ఏదో జరుగుతుంది పదా. రే మనలో మనకి ఇంతరా గొడవలు. రే ఏంట్రా సెమ్ ఎగ్జామ్స్ వస్తుంది కదా 2 monthsలో స్టార్ట్ అయిందా? రే అక్కడ ఏదో గొడవ అవుతున్నట్టుంది, ఒకసారి పదా. రే ఫాస్ట్గా పదరా, కొట్టేసుకుంటున్నారు, ఫాస్ట్గా పదరా. రే ఆగండ్రా, ఆగండ్రా ఆగండ్రా.
బోర్డు మీద రాసిన దానికి అర్థం తెలుసా అమ్మ మీకు? మీరు స్టూడెంట్స్ చదువుకోవడానికి వస్తున్నారు, మీలో మీకు గొడవలు ఏంటి? అది కూడా రిలీజియన్ గురించి. కాలేజీలో యూనిఫామ్ ఎందుకు పెడతారో తెలుసా? క్యాస్ట్ అండ్ రిలీజియన్ అలాంటివి ఏమి మీకు. కానీ మనీకి బ్లడ్ ఇచ్చిన అలీ ఒక ముస్లిం, అప్పుడు కనిపించలేదా క్యాస్ట్ రిలీజియన్ మీకు? గీత ఆనాడు లక్ష్మణుడు గీసిన గీతని సీతమ్మ దాటడం వల్ల ఒక రామ రావణ యుద్ధం మాత్రమే జరిగింది. కానీ ఈనాడు కులం మతం అనే ఈ గీతని మనం దాటకపోవడం వల్ల చాలా యుద్ధాలే జరుగుతున్నాయి. అందరూ కలిస్తేనే సమాజం. ఒకవేళ సమాజంలో అందరూ ఒకే కులం వారు లేక ఒకే మతం వారు ఉండుంటే సమాజం ఇంత అందంగా ఉండేదే కాదేమో. భారత జెండాలో 3 రంగులు కలిస్తేనే నిండుదనం. అలాగే అన్ని సాంప్రదాయాలు కలిస్తేనే సమాజానికి నిండుదనం. ఇప్పుడున్న సమాజంలో చనిపోయాక తీసుకెళ్లే శ్మశానాలు కూడా కులం మతం అని విడదీశారు. కానీ అందరూ వెళ్ళేది ఒకే మట్టిలోకి అనే విషయం మర్చిపోతున్నారు. ఇది భవిష్యత్తు తరాలకి కొనసాగకూడదంటే దానికి పునాది ఈరోజే పడాలి. పడేలా మనమే చెయ్యాలి. కులం జాతి మతం అని వేరు చేసే ముందు మనందరం మనుషులం అని గుర్తిద్దాం. భవిష్యత్తు తరాలకు ఒక అందమైన సమాజాన్ని నిర్మిద్దాం. జై హింద్.